హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను డిస్కస్ చేసే టాపిక్ వచ్చి ఎప్పుడూ నీకు నేను హార్వెస్ట్లే చూపిస్తున్నాను, ఆ హార్వెస్టుల వెనక కష్టం ఎంత ఉంది, నేను సాయిల్ మిక్స్ మా గార్డెన్ని ఎలా మెయింటైన్ చేసుకుంటాను అనే దాని గురించి డిస్కస్ చేస్తున్నానండి. నమస్తే, నేను మీ అనూష. వెల్కమ్ టు అనూష బెల్లం. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఎప్పుడు రెగ్యులర్గా చేసే సాయిల్ మిక్స్ మా ఇంట్లో వచ్చే కిచెన్ వేస్టేజీ, గార్డెన్ నుంచి వచ్చే వేస్టేజీ మొత్తము ఒక కుండీలో డైరెక్ట్గా వేసుకొని పైన మట్టి కప్పేసుకొని మొక్కలు అనేది పెట్టుకుంటాను. కానీ నేను ఒక 2 నెలల నుంచి ఈ కనిపిస్తున్న ట్యాంక్ ఉంది కదా, ఈ ట్యాంక్లో 1/4 వరకు మాత్రమే మట్టి ఉండేసరికి ఈ ట్యాంక్ని నింపుకుంటూ ఉన్నాను. మనం చేసేది వెజిటేబుల్ గార్డెనింగ్ కదా, ఇది రిపీటెడ్ ప్రాసెస్. అంటే ఒక మొక్క మనకి హార్వెస్ట్కి వచ్చేసరికి ఫ్రెష్ మొక్కలు రెడీగా ఉండాలి. ఇలా చేసుకుంటేనే మనకి కంటిన్యూషన్ హార్వెస్ట్లు అనేది వస్తాయి. 2 నెలల నుంచి నేను ఈ ట్యాంక్ నింపుకోవడానికే సరిపోయిందండి. దానివల్ల నాకు ఇన్ని కుండీల్లో మళ్ళీ సాయిల్ మిక్స్ చెయ్యకుండా ఇలా స్టాక్ పెట్టాల్సి వచ్చింది. ట్యాంక్కి ఎంత మట్టి పడుతుందో తెలియదు కదా, పట్టిన వరకు పట్టి మిగిలినది అలా ఉంచాను. ఈరోజు నేను గార్డెన్ వర్క్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ మన గార్డెన్లో ఎక్కడైనా ఎండిపోయిన పుల్లలు, ఆకులు ఉంటే వాటిని అన్నిటినీ ట్రిమ్ చేస్తున్నాను. మనము ఏ ఆకులు అనేది తీసేయాలి అంటే పసుపు పచ్చ రంగులో ఉన్న ఆకులు అనేవి మనం తీసేసేయాలి. గ్రీన్ కలర్లో ఉన్న ఆకులు అనేది ఉంచాలి. గ్రీన్ కలర్గా ఉన్న ఆకుల ద్వారా మన మొక్క అనేది ఆహారం తయారు చేసుకుంటుంది. అంటే ఎండ తగిలి సూర్యరశ్మి ద్వారా కిరణజన్య సంయోగ క్రియ జరిగి ఆ మొక్క ఆహారం తయారు చేసుకొని మొక్క ఎదుగుతుంది. ఈ ఎల్లో కలర్ లీవ్స్ వల్ల ఉపయోగం లేదు. ఇంకా మొక్క ఈ ఎల్లో కలర్ని బ్రౌన్ కలర్గా ఎండు ఆకులుగా మార్చడం కోసం మొక్క ఎనర్జీ అనేది వేస్ట్ అయిపోతుంది. మొక్క ఎనర్జీ వేస్ట్ అయ్యే ముందే మనము ఆకులు తీసేసాము అంటే మొక్క అనేది కాయల మీద, పూత పిందె మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న మొక్క మొత్తం ఎల్లో కలర్లో ఉంది. ఇంకా ఇది ఈల్డింగ్ రాదు అని అర్థము. ఈ మొక్క తీసి దీని ప్లేస్లో ఇంకో ఏదైనా ప్లాంట్ పెట్టుకోవాలి. ఇక్కడ మీకు కనిపిస్తున్న కాయలు హార్వెస్ట్ చేసిన తొడాలు. ఈ తొడాలని కూడా మనము కట్ చేసుకోవాలి, లేకపోతే ఈ తొడాలు ఎండటంలో మనకి మొక్క అనేది ఎనర్జీ వేస్ట్ చేసుకుంటుంది. ఇవి మీరు కట్టర్తో కానీ లేదా ఏదైనా చాక్తో కానీ కట్ చేయండి. డైరెక్ట్ చేత్తో తుంచడానికి ట్రై చేస్తే మొక్క స్టెమ్స్ డ్యామేజ్ అవుతాయి. మనం ఇంత కష్టపడి పెంచుకుంటున్నాం కదా, ఆకులు అనుకో ఓకే, నో ప్రాబ్లము, చేత్తో అయినా తుంచచ్చు. స్టెమ్స్ కానీ ఏదైనా వాడిపోయిన ఇలాంటి పుల్లలు తుంచేటప్పుడు మొక్క మీరు కటర్నే యూజ్ చేయండి. ఈ మొక్క తీసేస్తున్నాను. ఈ కుండీల్లో మొక్క మొత్తం ఎండిపోయిందండి, కాయలు మాత్రమే ఉన్నాయి. ఇలా ఉన్నా కానీ ఇవి 2 రోజుల్లో పండిపోతాయి. అంతకు మించి ఈ మొక్క ఉండటం వల్ల ఉపయోగం ఏమీ లేదు. ఈ కుండీలో కూడా సాయిల్ మిక్స్ చేసుకుందాము. ఇలా సాయిల్ మిక్స్ చేయాల్సినవన్నీ ఒక సైడ్ పెడుతున్నానండి. వీటిని మన పండుకాయల్లో వేస్తే ఇవి పండిపోతాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పచ్చిమిరపకాయ మొక్క ఆల్మోస్ట్ 4 ఏళ్ళ పైనుంచి ఉందండి. 3 నుంచి 4 ఇయర్స్ దాకా ఉంటుంది దీని వయసు. ఇంకా ఇప్పుడు ఇది వచ్చినా కానీ ఎవ్రీ హార్వెస్ట్కి 1 కానీ 2 కాయలు కానీ వస్తున్నాయి, అంతకంటే ఎక్కువ రావట్లేదు. దాని బదులు మనం ఫ్రెష్ ప్లాంట్ పెట్టుకుంటే ఒక చెట్టు నుంచే మనం 1/2 kg దాకా కాయలు తీసుకోవచ్చు కదా. ఇంకా అందుకోసము దీన్ని కూడా తీసేస్తున్నాను. మన ప్రొసీజర్ తెలుసు కదండి. కిందంతా కిచెన్ వేస్టేజ్ చేసుకొని పైన మట్టి వేసుకుంటాము. అది మొత్తం డీకంపోజిట్ అయ్యేసరికి చూడండి, ఆ కంటైనర్ పావు భాగానికి మాత్రమే మట్టి ఉంది. అన్ని మొక్కలు ఎల్లో కలర్వి అవన్నీ తీసేసి కాపైపోయినవి అన్నీ ఈల్డింగ్ చేసేస్తే ఇంకా ఇన్ని మొక్కలు వచ్చాయండి. మిగతా అన్నీ ఈల్డింగ్ అయిపోయినవి అన్నీ ఇలాగా సపరేట్గా పెట్టుకున్నాను. ఇక ఈ స్టాండ్ కూడా అవసరం ఉండదు, మొత్తం అనేది ఈ స్టాండ్లోకే షిఫ్ట్ చేసేస్తాను. కిందంతా మట్టి కనిపిస్తుంది కదా, ఆ మట్టిని మొత్తం తీసి నీట్గా క్లీన్ చేసి ఆ తర్వాత ఈ ఉన్న 5 పాట్స్ కూడా అక్కడికి షిఫ్ట్ చేస్తానండి.
మనము ఒక ఈల్డింగ్ అయిపోయాక ఇంకొక ఈల్డింగ్‌కి మధ్యలో గ్యాప్‌లో మనము నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. కింద చూస్తున్నారా నేను స్టాండ్ మీద పెట్టిన ఎంత మట్టి ఉందో అది మొత్తం మనం ఇప్పుడు నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. లేకపోతే మన ఫ్లోర్ అంతా డ్యామేజ్ అయిపోతుంది. ఆకులన్నీ ఉండి మనం వాటర్ పోసినప్పుడు ఎక్సెస్ వాటర్ కిందకి దిగుతాయి కదా! ఆ దిగిన వాటర్ ద్వారా ఆహ్, ఒకే చోట స్టాక్ ఉండి స్లాబ్‌లో ఉండే ఐరన్ వాటర్ అనేది కిందకి దిగి ఐరన్ అనేది పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి. మనమేమి దీని మీద మనం వాటర్ ప్రూఫ్‌లో అయన్నీ ఏమి ఏయించలేదు కాబట్టి, మన టెర్రస్‌ని మనమే జాగ్రత్తగా చూసుకోవాలి. మన మొక్కలతో పాటు. ఈ ఒక్క సైడ్ మాత్రమే క్లీన్ చేస్తే చూడండి ఇంత సాయిల్ అనేది వచ్చింది. మన డ్రైన్ ఔట్ ద్వారా మనకి తెలియకుండానే వాటర్ మట్టి అనేది కింద పడుతుందండి. మనము ఎంత పెంకులు పెట్టి డ్రైనేజ్ హోల్‌కి పెట్టినా కానీ మట్టి అనేది వస్తుంది. మనం ఇలాగా ఉన్న స్టాండ్‌ల కింద ఉన్న రాళ్ళను కూడా జరుపుకొని నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. కనిపిస్తుందా? ఇలా ఎండుగా ఉండే ఆకులన్నిటిని తీసేసుకోవాలి. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఈ ఎండాకులన్నిటిని మనం తీసి మొక్క మొదల్లో వేసుకున్నా కానీ మల్చింగ్ లాగా ఉపయోగపడుతుంది. కానీ మనం డైరెక్ట్‌గా వీటిని వదిలేస్తే మాత్రము అవి మన ఫ్లోర్ మీద పడిపోయి మన ఫ్లోర్‌ని పాడు చేస్తాయి. కాబట్టి మీరు ఎయిదర్ మల్చింగ్ లాగన్నా వాడుకోండి దీన్ని, లేకపోతే మన సాయిల్ మిక్స్‌లో అన్నా యూజ్ చేసుకోండి కానీ తీయకుండా మాత్రం అలా ఉంచకండి. ఈ దొండకాయలండి ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. ఇక్కడ గూడా చూడండి. ఎంత హార్వెస్ట్ చేసినా ఈ దొండకాయలనేవి వస్తాయండి. మన గార్డెన్ ఎప్పుడు మనల్ని డిసప్పాయింట్‌మెంట్ చెయ్యదు. వచ్చినప్పుడల్లా మనకి ఏదో ఒకటి ఇస్తుంది. మన ఇంట్లో వేసుకునే కిచెన్ వేస్టేజ్ ద్వారా చూడండి ఎంత పెద్ద సైజులో వచ్చాయో దొండకాయలు. హెల్తీగా ఉన్న ప్లాంట్స్ అన్నీ ఒక సైడ్ పెట్టుకున్నానండి. గార్డెన్ నుంచి అన్ని ఎండాకులు తీసేసాను. అన్‌హెల్తీ ప్లాంట్స్ అంటే సాయిల్ మిక్స్ చేసుకోవాల్సినవి అన్నీ కూడా ఒక సైడ్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ థర్మోకోల్స్ అయన్నీ కూడా మళ్ళా అయన్నీ సాయిల్ మిక్స్ చేసుకునేంత వరకు వేస్ట్ కదా! ఇవన్నీ తీసేయొచ్చండి. నేను స్టాండ్‌లంటే మనకి ఎక్కడి నుంచో రావు. మన ఈ థర్మోకోల్స్‌ని కూడా మనం స్టాండ్స్‌లా వాడుకోవచ్చు. ఈ ఫ్రిడ్జ్‌లకొచ్చే అట్టపెట్టెలు అయన్నీ బాగా స్ట్రాంగ్‌గా ఉంటాయండి. దాని కింద ఇలా రాళ్ళు పెట్టుకొని దీన్ని స్టాండ్‌లా వాడుకోవచ్చండి. బరువులు బానే ఆగుతున్నాయి థర్మోకోల్స్ కూడా. నేను 4 ఇయర్స్ నుంచి వాడుతున్నానండి. ఈ రాళ్ళన్నీ తీసి ఒక సైడ్ పెట్టుకొని ఇక్కడ కూడా నీట్‌గా చేసుకోవాలండి. మొత్తము నీట్‌గా క్లీనింగ్ అయిపోయిందండి. ఇలాంటి పనులు ఎప్పుడైనా చేసేటప్పుడు మనం వాటరింగ్ చెయ్యకూడదు. ముందు ఈ పనులన్నీ చేసుకొని తర్వాత వాటరింగ్ చేయాలి. దీనివల్ల ముందు వాటరింగ్ చెయ్యటం మూలాన ఫ్లోర్ తడిగా అవుతుంది. మట్టి ఎక్కడిదక్కడే ఉండిపోతుంది. సెకండ్ వచ్చి మన కంటైనర్స్ కూడా వెయిట్ ఎక్కువవుతాయి. నీళ్లున్న మట్టి, నీళ్లు లేని మట్టి రెండిటికి డబల్ వెయిట్ డిఫరెన్స్ ఉంటుందండి. నీళ్లు లేకముందు ఎంతో తేలిగ్గా ఉంటుంది. ఒక్కసారి మనం నీళ్లు పోసాక ఆ కుండీ రెండింతలు బరువైపోతుంది. కాబట్టి మనకి పని తేలికగా అవ్వటం కోసం అని చెప్పేసి నేను వాటరింగ్ చెయ్యకముందే ఈ పనులన్నీ చేసుకున్నాను. ఈ పచ్చిమిరపకాయల చెట్లు కూడా 3 సంవత్సరాల క్రితం నాటియండి. పెద్ద ఈల్డింగ్ రావట్లేదు. ప్రతి హార్వెస్ట్‌లో వచ్చిన 2, 3 కాయలు మాత్రమే వస్తున్నాయి. ఇది కూడా మొక్కలు తీసేసి ఫ్రెష్ మొక్కలు పెట్టుకుందాం అనుకుంటున్నానండి. ఇగోండి ఇప్పుడు కూడా చిన్న చిన్న కాయలుగా వస్తున్నాయి. ఫస్ట్‌లో చాలా పెద్ద కాయలుగా వచ్చాయి. ఇప్పుడు నేను పేడ నీళ్ళు, బియ్యం కడిగిన నీళ్ళు 2 కలిపి మన మొక్కలకి పిచికారీ చేస్తున్నానండి. నార్మల్‌గా అందరూ సాయిల్ మిక్స్ అంటే వేర్లని అలా కదిలిచ్చి చేసినప్పుడు ఎప్సమ్ సాల్ట్ చల్లుతాము మొక్క సెటిల్ అవ్వడానికి అంటారు. ఆ ఎప్సమ్ సాల్ట్ బదులు మన దగ్గర ఇవి ఉంటాయి కదా! పేడ నీళ్ళో, బియ్యం కడిగిన నీళ్ళో, మనం చేసుకునే ఫ్రూట్ ఫెర్మెంటర్ జ్యూసెస్ ఏయో ఒకటి ఉంటాయి కదా! వాటిని చల్లితే మన మొక్కలకి బలంగా ఉంటుంది. ఆర్గానిక్ వేలో చాలా ఉంటాయండి మన మొక్కల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి. అవి తెలియక మార్కెట్‌లో ఉండే వాటినన్నిటిని మనం తీసుకొచ్చుకుంటాం. అవి చేస్తే వస్తాయంట, ఇవి కలిపితే వస్తాయంట. అంటే మనం సాయిల్ చేంజ్ చేసినప్పుడల్లా ఏయో ఒకటి మిక్స్ చేయాలి. ఆర్గానిక్ అంటే మనకి ప్రకృతి ద్వారా దొరికాయి. ఇలా మనము ఎప్పుడు పని అప్పుడు చేసుకున్నాము అంటే ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదండి. మనమేమి ఎక్కువ పండించి ఒక 10 మందికి పండించాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో ఉండే ఒక నలుగురికి మనము మన పని మనం చేసుకొని పండించుకోగలుగుతాము.
ఎక్కువ మిల్లీ బగ్స్ వచ్చేసాయండి. ఎండలు ఎక్కువయ్యే కొద్దీ మనకి టమోటాలు సరిగ్గా రావంటారు కదా! అసలు ఎండల్లో మిల్లీ బగ్స్ అస్సలు కంట్రోల్ చేయలేమండి. ఆహ్, వీటి నుంచి తట్టుకొని వచ్చిన పిందెలు కూడా చాలా చిన్న కాయలే పిందెలయిపోతాయండి. నెక్స్ట్ నేను ఈ మొత్తాన్ని ఎండబెట్టుకుంటానండి. ఈ మొక్కలన్నీ తీసి ఒక సైడ్ పెట్టుకుంటాను. ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే చాలండి. మన గార్డెన్ మనం చాలా ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. కొన్ని మట్టి చాలా గుల్లగా ఉంది. కొన్నేమో చాలా గట్టిగా ఉన్నాయండి. ఈ టమోటా ప్లాంట్ కూడా నాకు బతకదనిపిస్తుంది. కానీ ఒక్కొక్క కంటైనర్ తీసి ఇలా ఉల్టా వేసి ఆ సాయిల్ మొత్తాన్ని నేను ఎండబెట్టుకుంటున్నానండి. చూడండి ఎర్త్ వార్మ్స్ వస్తున్నాయి. ఎర్త్ వార్మ్స్ ఏమన్నా వస్తే తీసి సెపరేట్‌గా పెట్టుకోండి. లేకపోతే అవి అడుక్కెళ్ళిపోతాయండి. నో ప్రాబ్లమ్. మొత్తం ఒక దగ్గర పెట్టానండి. మొత్తం కింద పోసి ఎండబెడుతున్నాను. ఇక్కడ ఒక కంటైనర్‌లో అది నేను కింద పోస్తే వేరుశనగ తొక్కులు అయ్యున్నాయండి. చెక్క ముక్కలేసినట్లున్నాను. ఈటిలో నుంచి చీమలు విపరీతంగా ఉన్నాయి. దాంట్లో ఏ మొక్క వేసినా బతకట్లా. ఏంటా అంటే చీమలు. మనకది రివర్స్ ఏస్తే గానీ తెలీదు. అందుకనే అప్పుడప్పుడు మొక్కల్ని నల్ల చీమలు చూడండి ఎసలున్నాయో. ఈ కొబ్బరి బొండా చూడండి. వీటిని మళ్ళీ కంపోస్ట్‌లో వేసుకోవచ్చు. మట్టి మొత్తం ఇలా పోసానండి. దాంట్లో వచ్చిన కిచెన్ వేస్టేజ్ అనేది మొత్తం ఇలా పోసాను. ఇలా పోసిన తర్వాత దీన్ని నీట్‌గా సర్దుకోవాలండి. దాంట్లో నుంచి వచ్చిన కంపోస్ట్‌ని తీసి సెపరేట్‌గున్నాను. దీన్ని ఒకసారి మన అవసరమైన మొక్కకి ఇస్తుంటాను. కొన్ని డీకంపోస్ట్ అవ్వలేదండి. అవ్వని పుల్లలు అయన్నీ తీసి ఇక్కడ మళ్ళా వేసానండి. కంటైనర్స్ నింపుకునేటప్పుడు వీటిని అడుగున వేస్తాను. ఈ మట్టి మనము అంతా ఒకటే రకం మట్టి అయినా ఒక్కొక్క మట్టి ఒక్కొక్క స్ట్రక్చర్‌లో ఉందండి. మనం దీన్ని పల్చగా చేసుకొని ఎండబెట్టుకోవాలి. మనము రెగ్యులర్‌గా యూజ్ చేసే సాయిల్ అనేది ఎప్ కొంచెం ఎర్రగా, కొంచెం నల్లగా అట్లా డిఫరెంట్‌గా ఉంది. మనం యూజ్ చేసేది ఒకటే సాయిల్ అయినప్పటికీ కూడా. దాన్ని ఇలా పల్చగా నిమురుకొని ఒక 3 డేస్ అనేది దీన్ని ఎండబెట్టాలి. మన గార్డెన్ ఎప్పుడు మనల్ని డిసప్పాయింట్‌మెంట్ చెయ్యదండి. ఇంత హార్వెస్ట్ వచ్చింది ఓన్లీ క్లీనింగ్ ప్రొసీజర్‌లోనే. మనము సాయిల్ మిక్స్ ఎప్పుడు చేసుకోవాలి అన్న విషయం మనకెలా తెలుస్తుంది అంటే, మన మట్టి గట్టిగా అయినప్పుడు. ఇప్పుడు మనం ఏళ్ళు దూడుస్తున్నాను. దూడటం కూడా చాలా కష్టంగా ఉంది. మనము ఈ కింది పైదాకా పోసుకుంటే అది వెళ్ళి 1/4కి వెళ్ళిపోయింది. అంటే ఇంకా మట్టిలో సారం లేదు అండ్ మొత్తం ప్యాక్డ్‌గా అయ్యింది. ఇలాంటి కండిషన్‌లో మనము సాయిల్ మిక్స్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నట్లయితే ఇది రీసెంట్‌గా సాయిల్ మిక్స్ చేసుకోండి. చూడండి ఎంత పొడి పొడిగా ఎలా ఉందో అసలకి. ఇది ఇలా ఉన్న మట్టిలో జీవం ఉన్న మట్టి. ఇది నిర్జీవమైన మట్టి. అసలు మొక్క వేర్లనేవి ఎక్స్‌టెండ్ అవ్వక ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ వంగ మొక్క ఎక్స్‌టెండ్ అవ్వక గిటకబారిపోయింది. మనకి మినిమమ్ 4 ఈల్డింగ్‌లకొస్తుందండి మనం కలిపిన సాయిల్ మిక్స్ అనేది. ఎప్పుడైతే ప్యాక్డ్‌గా అవుతుందో అప్పుడు మనం సాయిల్ మిక్స్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది కూడా రీసెంట్‌గా కలిపిన సాయిల్ మిక్స్. ఇదేమో 1 ఇయర్ బ్యాక్ కలిపిందండి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే అసలు దీన్ని కూడా పైదాకా సాయిల్ మిక్స్ చేశాను. ఇక్కడ పగిలిపోయిన టబ్ అని చెప్పి దీంట్లో కలిపినది కూడా నేను వీడియో తీసానండి. ఇలా కవర్ వేసుకొని పెట్టాను అని చెప్పేసి. ఇప్పటికి ఇది 1/4కి వెళ్ళిపోయింది. ఈ కండిషన్‌లో మళ్ళా మనము కిచెన్ వేస్టేజ్ చేసుకొని పైన మట్టేసుకొని అప్పుడు మళ్ళా మొక్క పెట్టుకోవచ్చు. ఈ కుండీలోవి నేనిప్పుడు మొత్తము కర్రలయి తీసేసి సాయిల్ మిక్స్ అనేది చేస్తున్నాను. ఏం లేదండి. మట్టి గట్టి పడిందంటే రూట్స్ ఎక్స్‌టెండ్ అవ్వవు. ఎక్స్‌టెండ్ అవ్వక మొక్క ఎదగదు. అలాగా గిటకబారినట్లు అయిపోతాయి. ఈ గిటకబారిన మొక్కలనేవి అసలు మళ్ళా ట్రాన్స్‌ప్లాంట్ చేసినా గానీ బతికే ఛాన్సెస్ ఉండవు.
నుంచి కంపోస్ట్ సపరేట్ చేశానండి. తర్వాత కొబ్బరి బొండాలకి సపరేట్ చేశాను. ఫ్లోర్ అనేది చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. సందులు అన్నీ క్లీన్ చేసుకోవాలి. ఎక్కడ ఆకులు కానీ ఏమీ లేకుండా క్లీన్ చేసుకోవాలి. తర్వాత మనము కంటైనర్ పెట్టుకొని, కంటైనర్కి హోల్స్ ఉన్నాయి కాబట్టి ఒక ప్లాస్టిక్ కవర్ వేసుకోవాలి. ప్లాస్టిక్ కవర్స్ని అరేంజ్ చేసుకొని అడుగున కొబ్బరి బొండాలు, కొబ్బరి చిప్పలు లాంటివి వేసుకోవాలి. ఎందుకు అలా వేసుకోవాలి అంటే అవి మన మట్టిలో చాలా జీవాలు ఉంటాయి. అవి అన్నిటికీ ఈ కొబ్బరి బొండాలు ఏమైనా పుల్లలు అయి ఉంటే అవి షెల్టర్స్ లా పనిచేస్తాయి. హోమ్ లాగా అంటే ఒక ఇల్లు లాగా పనిచేస్తుంది. అందుకని డ్రై మ్యాటర్ సపరేట్గా ఉంటే, ఏదైనా లావుయి అయి ఉంటే అడుగు బాగానే వేసుకోవాలి. ఈ పుల్లలు ఎందుకు పెట్టుకుంటున్నాను అంటే కొన్ని రోజులకి మట్టి అనేది కిందకి వెళ్ళిపోతుంది. కిందకి వెళ్ళే కొద్దీ ఈ కవర్స్ అనేవి మట్టిలో పడటం స్టార్ట్ అవుతాయి. అందుకని మనం మట్టి ఫిల్ చేసుకునేటప్పుడే ఈ కవర్స్ సరౌండింగ్ మొత్తం కర్రలు పెట్టుకున్నాము అంటే మట్టిలోకి ఆ కవర్లు పడకుండా ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే సేమ్ అదే ప్రాసెస్ లో చేసినవి కంటైనర్స్. ఏదైనా చేసే కొద్దీ అనుభవం వస్తుందండి. ఇది కిచెన్ వేస్టేజ్, మా గార్డెన్ వేస్టేజ్ అండి. రెండు కలిపేస్తున్నాయి. ఈ రోజు వచ్చిన కిచెన్ వేస్టేజ్ అండి. దీంట్లో కిచెన్ వేస్టేజ్ లో డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయండి. మనం డైరెక్ట్ అయినా వేసుకోవచ్చు. ఈ బకెట్ లో కూడా మా గార్డెన్ నుంచి తీసేసిన తుక్కు ఉందండి, అది కూడా వేసేస్తున్నాను. మనము వేళ్లతో సహా మొక్కలు తీస్తాం కదండి, దాంతో పాటు ఎంతో కొంత మట్టి వస్తుంది. మనం సపరేట్ గా మళ్ళా మట్టి వేయని అవసరం లేదు. ఇట్లా నీట్ గా సర్దుకోవాలి. ఇంతటితో నా దగ్గర ఉన్న వేస్టేజ్ అయిపోయిందండి. అది కూడా డ్రై పైన వెట్టు వేయటం వల్ల ఈ వేస్టేజ్, పచ్చి వేస్టేజ్ లో నుంచి వచ్చిన నీళ్ళన్నీ ఆ డ్రై మ్యాటర్ అబ్జర్వ్ చేసుకుంటుందండి. అందుకోసము కుదిరితే అలా వేసుకోవచ్చు, లేకపోతే రెండు కలిపైనా వేసుకోవచ్చు. ఇలా పేపర్స్ అన్ని కలిపి కిచెన్ వేస్టేజ్, గార్డెన్ ఊడిచినవి మొత్తం కలిపైనా వేసుకోవచ్చు. ఇవి గానుగ చెట్టు ఫ్లవర్స్ అండి. ఇవి వేపాకుల కంటే చాలా అంటే చాలా చేదుగా ఉంటాయండి. మన ఇంటి దగ్గర చెట్టు ఉన్నట్లయితే కలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఎవరైనా ఇంటి దగ్గర ఉన్నా కానీ మీరు వాళ్ళని ఒక గోతాంలో నింపివ్వమన్నా ఇస్తారండి. నాకు కూడా అలాగే, మాకు ఇక్కడ ఒక స్కూల్ ఉందండి, గవర్నమెంట్ స్కూలు. ఆ స్కూల్లో ఉండే చెట్ల నుంచి వచ్చిన పువ్వులని ఆ స్కూల్లో పనిచేసే ఒక ఆంటీ తెలిసిందండి. ఆ ఆంటీ కలెక్ట్ చేసి మాకు గోనె బ్యాగులు ఇస్తే వాటికి నింపిస్తుంది. మీరు కూడా మీ సరౌండింగ్ ఇలాంటి చెట్లు ఎవరైనా ఉంటే మనము బియ్యం సంచి కానీ ఏదైనా ఇచ్చినట్లయితే వాళ్ళు ఎత్తి మనకిస్తారు. ఎవరైనా మీ దగ్గరలో ఏదైనా చెట్టు ఉన్నట్లయితే వాళ్ళైనా ఇంటి ముందు ఇలాంటి పువ్వులన్నీ అలాగే పడేసుకొని ఉంచుకోరు కదా, గార్బేజ్ వాళ్ళకైనా ఇస్తారు కదా. అదేదో మన మొక్కలకి ఉపయోగపడుతుంది. ఈ పువ్వుల వల్ల మనకి నెమటోడ్స్ ప్రాబ్లం అనేది ఉండదు, వేర్ల ప్రాబ్లం అనేది ఉండదు. వేపాకుల కంటే చాలా చేదుగా ఉంటాయి. ఇవి దొరికితే మాత్రం కంపల్సరీ మన సాయిల్ మిక్స్ లో కలుపుకొని ఇస్తే అవి నెక్స్ట్ సీజన్ దాకా మనకు ఉపయోగపడుతుంది. ఎపిడ్స్, మిల్లీ బగ్స్ లాంటివి కూడా ఏమీ రావు. ఇలా మనము న్యాచురల్ ప్రాసెస్ లోనే మన దగ్గర ప్రకృతి సిద్ధంగా దొరికే వాటి ద్వారానే మన మొక్కలని పెస్ట్ కంట్రోల్ గార్డెన్ లాగా మనము మెయింటైన్ చేయొచ్చు. ఇది మొత్తాన్ని నేను మన సాయిల్లో మిక్స్ చేసుకుంటున్నాను. ఇది మనకి కోకోపీట్ ఎలా పనిచేస్తుందో అలా పనిచేస్తుందండి. కోకోపీట్ని మనము డైరెక్ట్ మన సాయిల్లో వేయము, మనం మట్టిలో కలుపుకొని వేస్తాము. డైరెక్ట్ వేస్తే వేర్లు అనేవి కుళ్ళిపోతాయి కాబట్టి. ఇప్పుడు అలాగే ఈ పువ్వులను కూడా డైరెక్ట్ వేస్తే మన వేర్లు అనేవి అంటే నీళ్ళు ఎక్కువ స్టాగ్నేట్ అయిపోయి మనకి కుళ్ళిపోతాయి మొక్క వేర్లు అనేవి. ఏదైనా మన అనుభవం బట్టే తెలుస్తుందండి. నేను ఒకసారి తెలియక మన కిచెన్ వేస్టేజ్ చేసినట్లే ఒక లేయర్ కిందంతా ఈ పూలు వేసి పైన మట్టి వేసి మొక్క పెట్టానండి. మొక్క అనేది అసలు కొన్ని చోట్ల అయితే పురుగులు వచ్చి డ్రైనేజ్ వెళ్లకుండా
బాగా ఇబ్బంది అయిపోయింది. ఆ తర్వాత నేను తెలుసుకుంది ఏంటంటే ఇది మొత్తం ఒకటే స్ట్రక్చర్లో ఉంటుంది. ఉండటమే కాకుండా మెత్తగా మన వాటర్ని అనేది నింపుకొని ఉంటుంది. అంటే తేమదనాన్ని ఎక్కువ ఉంచుకుంటుంది. దానివల్ల మనం మట్టిలో మిక్స్ చేసి వేస్తే సరే ఉంది కానీ, లేదా లైట్గా మల్చింగ్ వేస్తే సరే ఉంది కానీ, ఒక 4-5 ఇంచులు కానీ ఇది వేసాము అంటే కుళ్ళిపోయి కుళ్ళు వాసన వచ్చేస్తుందండి. ఒకవేళ కుళ్ళు వాసన రాకపోయినా కానీ, మొక్క వేసినా కానీ ఆకులు అనేవి పండిపోయినట్లు వస్తాయి. ఎందుకంటే జైన్ అవుట్ అవ్వకపోతే మొక్కలో ఉండే ఆ పచ్చదనం అనేది పోతుందండి. మొక్క ఎదగదు, కాయ ఉండదు, పిందె ఉండదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఆ మొక్కలాగా ఉంటుంది. ఎక్కువ తేమ ఉంటే ఏదైనా మనము ఈక్వల్గా వేసుకోవాలి. మన కిచెన్ వేస్టేజ్ డైరెక్ట్గా వేస్తే వీటిలో కొన్నేమో మెత్తగా ఉంటాయి, కొన్నేమో మందంగా ఉంటాయి. ఎక్సెల్స్ అనేవి సంవత్సరం పైన పడతాయండి డీకంపోస్ట్ అవ్వడానికి. బనానా తొక్కు ఉందనుకో, ఈ భాగం మెత్తగా ఉంటుంది, వాటర్ నింపుకుంటుంది. ఈ భాగంలో వాటర్ అనేది నింపుకోలేదు. ఇదిగోండి లావుగా మందంగా ఉంది కదా, అలాగా మనకి డిఫరెంట్ స్ట్రక్చర్లో ఉంటాయి. కాబట్టి మనము కిందంతా కిచెన్ వేస్టేజ్ వేసుకొని పైన మట్టి వేసుకున్నా కానీ సరిపోతుంది. కానీ ఈ ఫ్లేవర్స్ అలా కాదండి. ఈ మొత్తం ఒకటే స్ట్రక్చర్లో కోకోపీట్ లాగా ఉంటుంది. మనకి మొక్కలకి మంచి చేసేవి అయినా కరెక్ట్ పద్ధతిలో ఇస్తేనే అవి పనిచేస్తాయి. అంటే ఇప్పుడు మనకి విటమిన్ ట్యాబ్లెట్లు, మల్టీవిటమిన్ ట్యాబ్లెట్లు అన్నీ ఉంటాయి కదా. మనకి ఏ విటమిన్ డెఫిషియన్సీ అయితే ఆ విటమిన్ డెఫిషియన్సీ వేసుకుంటే సరిపోతుంది, కానీ అన్ని విటమిన్లు కలిపి అలా వేసుకోరు కదా. అలాగే మన మొక్కలకి కూడా ఎంత కావాలో అంతే ఇవ్వాలి. ఇవి పచ్చి పువ్వులు కాబట్టి మనము ఈ మట్టి కలుపుకున్నాక కూడా వారం నుంచి 10 రోజుల వరకు మొక్కననేది పెట్టకూడదు. దీనిని మిక్స్ చేసుకునే పద్ధతి, ఒక డబ్బా పూలకి ఒక డబ్బా మట్టి సరిపోతుందండి. నేనంటే ఓన్గా చేసుకుంటాను కాబట్టి నాకు ఆ కన్సిస్టెన్సీ తెలుసు కాబట్టి నేను అప్రాక్సిమేటర్గా పూలని ఇలా లాగి మట్టిని ఇలా కలిపి వేసుకుంటున్నాను. ఇట్లాగా మన మొక్కలకి ఇస్తే మన గార్డెన్ని ఫెస్ట్ ఫ్రీ గార్డెన్ లాగా మెయింటైన్ చేసుకోవచ్చండి. ఈ వేప పూలనే కాదు, ఇప్పుడు అన్ని చోట్ల పూలు కాలుతాయి, పెద్ద పెద్ద చెట్లు ఉండే చోటంతా. మీకు ఎవరైనా దగ్గరలో తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర నుంచి మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఈ కంటైనర్కి పై దాకా పోస్తున్నాను, ఎందుకంటే ఇది మళ్ళీ డీకంపోస్ట్ అయితే చూశారు కదా, బిఫోర్ ఎలా ఉందో అలా అవుతుంది. ఇది చూడండి, ఎత్తువాము ఎంత పెద్ద ఎత్తువామో. దీని పై దాకా వేసానండి. దీనిని 10 రోజులు అనేది నేను నీళ్లు పెట్టను. 10 రోజుల తర్వాత నేను వాటర్ పెట్టి అప్పుడు విత్తనాన్ని మొక్క పెట్టుకుంటాను. ఇలా ఈ పువ్వులు ఎండిపోతాయి. ఇలాంటి మట్టి మీరు ఎంత ఖర్చు పెట్టినా దొరకదండి. దీంట్లో ట్రైకోడర్మా, సోడామోనాస్ కలుపుతారు కదా, దానికి బదులుగా మనం ఈ పువ్వులని వేసుకోవచ్చు. దీనివల్ల వేళ్ళు పురుగులు రావు. మన వంకాయల్లో పుచ్చులు వస్తాయి కదా, అలాంటివి కూడా రావండి. నేను ఫస్ట్ కవర్స్ నింపుకుంటున్నాను. ఇది నేను కొంచెం కొంచెంగా కలుపుకొని వేస్తున్నానండి, ఎందుకంటే నేను ఓన్గా చేసుకుంటాను కాబట్టి ఒకే ఏమో మొత్తం ఒకసారి పారబెట్టి నేను తిప్పలేను కాబట్టి కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఒక్కొక్క కవర్ నింపుకుంటున్నానండి. ఇది 2 రోజుల క్రితం అండి. నేను కవర్లో గోనె సంచిలో అలాగే ఉండిపోయింది, మూత కట్టినట్లుంది. అందువల్ల సొగము కుళ్ళిపోయింది. మనకి కుళ్ళిపోయినా పర్వాలేదండి, మనము సాయిల్లో మాత్రం కంపల్సరీగా మిక్స్ చేయాలి. డైరెక్ట్ మాత్రం వెయ్యకండి. ఒక లేయర్ ఓకే, 3-4 ఇంచులు డైరెక్ట్ అయితే మాత్రం వెయ్యకండి. కవర్స్ అన్నీ నింపుకున్నానండి. ప్లాస్టిక్ యూజ్ చేయటం మంచిది కాదు నాకు తెలుసు, కానీ వాటిని పనికిరావు అనే స్టేజ్ దాకా వాడుకోవచ్చు. ఉన్న వాటిని మనమేమి కొనుక్కోవట్లేదు కదా. ఇప్పుడు నిన్న మనము క్లీన్ చేసుకున్నాం కదా, ఆ క్లీన్ చేసుకున్న ప్లేస్లో థర్మోకోల్ని మళ్ళీ సెట్ చేసుకుందాం. రాళ్ళు పెట్టేసుకొని ఈ థర్మోకోల్ సెట్ చేసుకుందాం. ఈ థర్మోకోల్స్ కూడా బాగానే వెయిట్ ఆగుతున్నాయండి. నేను 3 సంవత్సరాల నుంచి వాడుతున్నాను. ఈ ఫ్రిడ్జ్ అట్ట పెట్టా, కింద భాగము బాగానే ఉంటున్నాయి. కింద రాళ్ళు పెట్టుకొని పైన ఇది పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకోవటం వలన మన ఫ్లోర్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. మనము కవర్స్ పెట్టుకునేటప్పుడు కంప్లీట్ కవర్ అనేది
స్టాండ్ మీద ఉండాలండి. ఏదైనా కొంచెం ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, ఇలా కిందకుంది అంటే ఈ భాగంలోకి డ్రైనేజ్ నీళ్ళన్నీ చేరుకొని మొక్క వేర్లు అనేది కుళ్ళిపోతాయి. ఫస్ట్ టైం సాయిల్ మిక్స్ చేసినప్పుడే. రెండోసారికి మూడో క్రాప్కి అనుకో అవి గట్టి పడతాయి, అప్పుడు నిల్వ ఉండే ఛాన్సెస్ లేదు. కానీ ఫస్ట్ టైం సాయిల్ మిక్స్ చేసినప్పుడు మాత్రం కంటైనర్స్ మొత్తం అసలుకి పైనే ఉండాలి, కింద భాగం అసలు కొంచెం కూడా ఇట్లాగా బయటికి రాకూడదు. అది జాగ్రత్తగా ఉండండి. రెండోసారి మూడోసారి ఈల్డింగ్ సేమ్ కంటైనర్ అయితే నో ప్రాబ్లం, సేమ్ సాయిల్ చేంజ్ చేయకుండా వాడే పని అయితే ఇబ్బంది లేదు. కానీ ఫస్ట్ టైం మాత్రం ఆ ప్రికాషన్ ఫాలో అవ్వాల్సిందే. ఒక ఫ్రిడ్జ్ అట్ట పెట్టే పైన అర డజన్ మొక్కలు పెట్టుకోవచ్చండి. చూడండి, 6 కుండీలు పెట్టున్నాను. అదే ఈ 6 కుండీలు నేల మీద పెట్టామనుకో ఒక్కొక్క కుండీని కదిలించుకొని క్లీన్ చేయాలి అన్నా ప్రతిసారి కూడా మనకి డిఫికల్ట్ అవుతాయి ఈ చిన్న చిన్న కుండీలు. ఇలాంటి వాటిని కంపల్సరీగా మీరేమి ఐరన్ స్టాండ్లు చేసుకోమనిలే, మీ ఇంటి దగ్గర ఫ్రిడ్జ్లో వాషింగ్ మిషన్లో మీరు కాకపోయినా మీ నైబర్స్ ఎవరో ఒకళ్ళు చేంజ్ చేస్తుంటారు కదా, వాళ్ళు ఎలాగా బయట వేస్తారు కదా, ఆ వేసేవి తీసుకొని మీరు యూజ్ చేసుకోండి. మనం ఏం తప్పు చేయట్లేదండి ఎవరైనా అడగడానికి మొహమాట పడడానికి. మనం వాటిని రీయూజే చేసుకుంటున్నాము, గార్బేజ్కి వేసే వాటిని రీసైక్లింగ్ చేసుకుంటున్నాము. నేను యూట్యూబ్ వీడియోలు చేస్తున్నాను, ప్లాస్టిక్ కవర్స్ అయితే బాగుండదు, నేను అన్ని గ్రో బ్యాగ్లు కంటైనర్సే మెయింటైన్ చేస్తాను అలా అని నేను చెయ్యట్లేదండి. నేను మామూలుగా రెగ్యులర్గా 6 సంవత్సరాల నుంచి నేను ఏదైతే చేస్తున్నానో అదే మీకు చెప్తున్నాను. ఇప్పుడు నేను కూడా అదే ఫాలో అవుతున్నానండి. అంటే నేనేం ప్లాస్టిక్ను కొని ఎంకరేజ్ చెయ్యమనట్లేదు, ఉన్న ప్లాస్టిక్ని పాడైపోయేంత వరకు వాడండి అంటున్నా. ఇది మ్యాగీ ప్యాక్ అండి, మ్యాగీ కొనుక్కుంటాం కదా, దాంతో ఫ్యామిలీ ప్యాక్లో వస్తుంది కదా, ఆ మ్యాగీ ప్యాక్ 3 ఏళ్ల నుంచి వాడుతున్నానండి. ఈ కవర్స్ డ్యూరేషన్ బాగుంటున్నాయి మ్యాగీవి. ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది మ్యాగీది. ఆటా బ్యాగ్స్ ఉన్నాయి కదా, ఇది వచ్చేసి గోధుమ పిండి కవర్లు. గోధుమ పిండి కవర్లు కూడా 3 సంవత్సరాల దాకా ఉంటున్నాయండి, మన ఎండలకు కూడా తట్టుకొని. ఆ తర్వాత వాటి ఇష్టము, మినిమం 3 ఏళ్ళు అయితే కంపల్సరీగా ఉంటున్నాయి. అన్నిటికంటే లీస్ట్ ఆప్షన్ నాకు రైస్ బ్యాగ్స్ అండి. ఇవి మాత్రం 10 నెలలే డ్యూరేషన్. కాకపోతే 10 నెలలైనా మనం వేసేది వెజిటేబుల్ గార్డెనింగ్ కదా, ఒక 2 ఈల్డింగ్స్ అయిపోతాయి. ఒక టమోటా కానీ ఏదైనా ఒక రూట్ వెరైటీ ప్లాంట్స్ కానీ అవుతాయి. అందుకోసం ఈ రైస్ బ్యాగుల్ని కూడా 10 నెలలైనా పర్వాలేదని యూజ్ చేస్తున్నాను. నా ఫస్ట్ ప్రయారిటీ కవర్స్ అండి. నా దగ్గర ఉన్న కవర్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఏ అయితే పెద్ద కంటైనర్స్ ఉంటాయో, అంటే ఇటువంటి వెజిటేబుల్ ట్రేస్ కానీ టబ్స్ కానీ వాటిని సెకండ్ నింపుకుంటాను సాయిల్ మిక్స్ ఎప్పుడు చేసినా కానీ. ఎందుకంటే ఇటువంటి పెద్ద ట్రేస్ అనేవి మనకి మళ్ళీ ఎక్కడ పెట్టుకోవాలి, ఆక్యుపేషన్ ప్రాబ్లం అవుతుంది కదా. ఒక దాంట్లో ఒకటి దూర్చేయి అయితే థర్డ్ ఆప్షన్ కింద పెట్టుకుంటానండి. వీటిల్లో మాత్రం మీరు ఇమీడియట్గా మాత్రం మొక్కలు పెట్టకండి. ఈ పువ్వులు చాలా పచ్చిగా ఉన్నాయి, ఎండిన పువ్వులు అయితే పర్వాలేదు, కానీ ఈ పచ్చి పువ్వులు మినిమం 10 నుంచి 15 రోజులు ఇలాగే నీళ్లు పెట్టకుండా వదలాలండి. ఒకవేళ ఇది ఎండాకాలం కాబట్టి నో ప్రాబ్లము, వర్షాకాలం మాత్రం ఈవినింగ్ వచ్చి ఏదైనా గోనె పట్టెలు కానీ ఏమనుకుంటే బెటర్. ఇంకా అనవసరంగా పురుగులు వస్తాయి పచ్చి వాటిలో నుంచి. ఎక్కువ క్వాంటిటీ చేసాం కదా ఈ ఫ్లవర్స్, అందుకోసమని 10 నుంచి 15 రోజుల పైన మాత్రమే దీంట్లో విత్తనం కానీ పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చి ఇది యాపిల్ ట్రేస్ అండి. ఈ యాపిల్ ట్రేస్ చాలా పల్చగా ఉంటాయి. యాపిల్స్ ఇలాంటి ట్రేస్లో కొన్ని ఏరియాల్లో అట్టపెట్టెల్లో షిఫ్ట్ చేస్తారు, అంటే కాగితపు అట్టపెట్టెల్లో. కొన్ని ఏరియాల్లో ఈ బాక్సులు వాడతారండి, మేముండే ఏరియాలో ఈ బాక్సులు వాడతారు. ఈ బాక్సుల్ని పడేస్తారు చెత్తబండి వాడు వచ్చినప్పుడు, ఎందుకంటే ఇవి అంత గట్టిగా ఉండదు ఈ ప్లాస్టిక్. ఇదే ఫస్ట్ టైం నేను వీటిని వాడటం కూడా. వీటి చుట్టూరు కూడా ప్లాస్టిక్ కవర్స్ వేసి ఈ ఫ్లవర్స్ అన్నిటిని మట్టిలో మిక్స్ చేసి వేస్తాను. నేను ఈ కంటైనర్కి హోల్స్ మీద పెంకులు పెట్టుకున్నానండి 2 కంటైనర్స్కి. ఇవి మేము రీసెంట్గా సోఫా కొనుక్కుంటే సోఫా డ్యామేజ్ అవ్వకుండా దీనిని చుట్టించారు. బట్ ఇది ఎంత డ్యూరేషన్ ఉంటుందో నాకైతే తెలియదండి. నేను ఎప్పుడు ప్లాస్టిక్ కవర్స్ వాడతాను, ఈసారి ఇది ఉంది కదా ట్రై చేద్దాము అని చెప్పేసి వేస్తున్నాను ఫస్ట్ టైము. మీకు ఎవరికైనా ఐడియా ఉన్నట్లయితే వీటిని వాడినట్లయితే కమెంట్ రూపంలో చెప్పండి. డ్రైనేజ్ హోల్స్ మస్ట్ అండ్ షుడ్, డ్రైనేజ్ హోల్స్కి పైన పెంకులు కూడా పెట్టుకోండి. ఈ కంటైనర్స్ అంత గట్టిగా అనిపించలేదు, అందుకని నేను ఎక్కడ పెట్టాలో అక్కడ ప్లేసింగ్ చేసి బకెట్తో నింపుకున్నాను. వీటిని కూడా 10 రోజుల తర్వాత విత్తనము కానీ మొక్క కానీ పెట్టుకుంటాను. నాకు ఇప్పుడు గానుగ చెట్టు పువ్వులు దొరికాయి కాబట్టి వాటితో నేను
సాయిల్ మిక్స్ అనేది చేసుకుంటున్నాను. మీకు కానీ గానుగ చెట్టు పువ్వులు దొరకకపోతే న్యాచురల్గా మన సాయిల్లో మిక్స్ చేసుకోవడానికి బూడిద ఉంటే బూడిద వేసుకోవచ్చు. ఈ మాత్రం బూడిద ఒక 10-15 బ్యాగులకు సరిపడా కలుపుకోవాలి. ఏదైనా కొంచెం మోతాదులో వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. బూడిద కూడా లేదనుకో, మీ దగ్గర ఇంట్లో పసుపు ఉంటుంది కదా, పసుపు ఒక 2-3 టేబుల్ స్పూన్లు, ఎక్కువ పర్లేదు. ఒక 40 కేజీలు 50 కేజీల బ్యాగులకి ఒక 4-5 స్పూన్లు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మా ఏరియాలో ఈ పువ్వులు దొరుకుతున్నాయి కాబట్టి నేను ఈ పువ్వులతో సాయిల్ మిక్స్ చేసుకుంటున్నాను. మీ ఏరియాలో ఏ పువ్వులు దొరికితే ఆ పువ్వులతో చేసుకోండి. లేదంటే మీ దగ్గర వడ్ల మిల్లు కానీ చెక్క మిల్లు కానీ, అంటే వుడ్ వర్క్ చేస్తారు కదా, అలాంటి మిల్లులు కానీ అవైలబుల్గా ఉంటే వాటి పట్టుతో మీరు సాయిల్ మిక్స్ చేసుకోవచ్చు. మన ప్రకృతి సిద్ధంగా దొరికే వాటితో మీ ఏరియాలో ఏది అవైలబుల్ ఉంటే దానితో సాయిల్ మిక్స్ చేసుకోండి. ఇంకా ఇంత పూత అనేది మిగిలిందండి. ఈ పూతని మళ్ళీ ఇంకేదైనా నాకు కంటైనర్స్ ఖాళీ అయితే అప్పుడు మిక్స్ చేసుకోవడానికి యూజ్ చేస్తాను. ఇప్పటికి 55 కుండీలు నింపానండి. ఇక్కడ ఒక 9 కుండీలు నింపాను. ఇక్కడ ఒక పెద్ద కంటైనర్, ఇక్కడ గ్రో బ్యాగ్, 2 ట్రేస్ నింపానండి, ప్లస్ ఒక బకెట్. అక్కడ ఒక 10 కంటైనర్స్ నింపున్నానండి. ఇక్కడ ఒక గ్రో బ్యాగ్ అండి, ఇక్కడ కూడా ఒక కవర్ నింపాను. ఇప్పుడు నేను నింపుకున్న సాయిల్ మొత్తము నాకు మినిమం 2 ఇయర్స్ అనేది వస్తుందండి. గట్టి పడకుండా మనం అదే సాయిల్లో రిపీటెడ్ క్రాప్ అనేది మనం వేసుకోవచ్చు. మినిమం 4 ఈల్డింగ్ లెక్కని చెప్పాలంటే మ్యాక్సిమం 5 ఈల్డింగ్స్ వస్తాయండి. మీకు ఒక 4 ఈల్డింగ్లు అవ్వగానే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇట్లా వస్తుంది. ఈ కండిషన్లో వచ్చినప్పుడు మళ్ళీ మనము పైన ఒక కిచెన్ వేస్టేజ్ ఒక లేయర్ వేసుకొని పైన మన్నేసుకొని కప్పుకోవచ్చు. లేదా కంప్లీట్ కింద పోసేసి కప్పుకుంటే 2 ఇయర్స్ పైన వస్తుంది. మీకు సాయిల్ అవసరం లేదనుకో, కిందంతా మళ్ళీ ఇప్పుడు పైనంతా లేయర్ వేసుకొని పైన మన్నేసుకోవచ్చు. లేదంటే మొత్తము కింద పోసేసి ఈ పూత మొత్తం కలుపుకొని ఆ తీసేసిన మట్టిని పైన వేసుకోవచ్చు. ఇంకో 2 కుండీలకు సరిపోతుంది. నాకు ఈ ప్రొసీజర్ మొత్తము చెయ్యడానికి 3 డేస్ పట్టిందండి. అది కూడా ఉదయం 10 గంటలకు వస్తే మధ్యాహ్నం 1 గంట దాకా కంటిన్యూషన్ చేస్తే 3 డేస్కి ఈ మొత్తం కుండీలు అనేది నేను నింపుకోగలిగాను. నాలాగా మీలో ఎవరైనా వాళ్ళంతటా వాళ్ళే సాయిల్ మిక్స్ చేసుకొని ఎవరు హెల్పర్స్ లేకుండా ఉంటే మీకు ఇంత సాయిల్ మిక్స్ చేసుకోవడానికి ఎంత టైం పడుతుందో కమెంట్స్ రూపంలో తెలియచేయండి. ఇది ఇలాగే ఎండబెట్టుకొని పొడిలా చేసుకొని బ్యాగుల్లో నింపుకొని పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చండి. అలాగే బ్యాగులో ఉంచేస్తే మాత్రం పురుగు అయితే వస్తుందండి. కంపల్సరీ దీన్ని డ్రై చేసుకొని స్టోరేజ్ చేసుకోవచ్చు, ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు. ఇప్పుడు మీరు లైట్గా మట్టి కలిపి ఒక రైస్ బ్యాగ్లో పెట్టేసినా కానీ అది ఎరువులా తయారైపోతుంది, పచ్చిగా ఉన్నప్పుడైనా. లేదా ఎండబెట్టి చేసుకుంటే చాలా త్వరగా అయిపోతుంది. ఇదండి మన హార్వెస్ట్ల వెనక ఉన్న కష్టము. ఈ వీడియోలో ఏమన్నా డౌట్లు ఉంటే కామెంట్ రూపంలో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విష్ యూ హ్యాపీ గార్డెనింగ్.